నిజం న్యూస్ కి స్వాగతం. విద్య, ఉపాధి, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ప్రజాప్రభుత్వం ఇస్తుందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్నగర్ పట్టణంలోని మదర్సా ఇస్లామియా కాషిస్ ఉల్ ఉలాం సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఉచితంగా దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా నిబద్ధతతో విద్యా అభివృద్ధికి పాటుపడుతున్న ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయని, అటువంటి సంస్థలకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గతంలో ఈ సంస్థకు విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు వీరికి అవసరమైన కంప్యూటర్ కూడా అందించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందని, రాత్రి పండుకుని ఉదయం లేవంగానే నిర్ణయాలు తీసుకోదని అధికారులతోనూ మంత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అభివృద్ధి అనేది ఒక సంవత్సరంలో సాధ్యం కాదని, ఒక సంవత్సరంలోనే 55 సంవత్సరాల పేదరికం దూరం కాదని అలా భావించడం కూడా కష్టతరమని అన్నారు ఆయన. మళ్ళీ మనలో వేసుకొని కష్టాలు మళ్ళీ మనలో ఈ బ్యాగుల పోతలు. థ్యాంక్ యూ. जज़ाकल्लाह बहुत थैंक यू बोलते जाओ जी। इधर देखो बैठ जाओ। फर्स्ट क्लास लेके बैठ जाओ बेटे, लेके बैठ जाओ। यूकेजी बैठ जाओ, लेके बैठ जाओ। मदरसा इस्लामिया काशिफ उल उलूम చల్ చల్ గుర్రం చలాకి గుర్రం కర్రతో చేసిన గజ్జల గుర్రం మువ్వలు పట్టి మెడలో వేసి రంగుల అంగూరు సింగారించి వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరి పడుగుడి గుర్రం కాలం చేత్తో గట్టిగా బట్టి గుర్రం మీద కూర్చొని ఉండి చల్ చల్ మంటూ సవారీ చేస్తే పడుగుడు తీయను గంతులు ఇయ్యను. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. థ్యాంక్ యూ. న్యూ టౌన్లో మదర్సా ఇస్లామియా కాషిఫ్ చిన్నపిల్లలు చాలా మందిని, పేద పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి చదువు చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా డెడికేషన్ తోటి, చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే పిల్లలకు చదువు చెప్తారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు ఇస్లామిక్ స్టడీస్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, తెలుగు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. మంచి డిసిప్లిన్గా పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొన్ని వసతులు కావాలని గతంలో చెప్తే నేను కొన్ని కల్పించడం జరిగింది. బెంచీలు లేవంటే బెంచీలు ఇచ్చి, అలాగే కంప్యూటర్స్ కూడా ఇస్తామని చెప్పి, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంస్థలు మహబూబ్ నగర్లో చాలా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇక్కడ కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ దొరుకుతూ ఉంది. కాబట్టి వీళ్ళకి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. వీలైనంత వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ఏర్పాటు ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున మేము చేస్తాం.